కార్యక్రమంలో వారు తప్పని దీక్షగా పనిచేస్తారని ప్రజలు తీసుకోకూడదు. తప్పనిసరిగా మాకు తెలియజేయండి, నేను చూసుకుంటా ఉంటాను. కానీ మనం దర్శనంగా కోరుతున్నాము. ఇంకా మిగతా విషయాలని వాటి స్థానాలు పునర్విభజన జరగవచ్చు. అలాంటి పరిపాలన నుండి పరిపాలన మరింతగా జరిగిన నష్టాన్ని ఒకవైపు పూడ్చుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో మనం ఒక్కసారి నిర్వచించుకొని ఎక్కడికి వెళ్ళాలో నష్టలైతే స్వయం సమృద్ధి అంటే ఇంత దారుణమైన ధర్మపాలన పరిపాలన అనేది చేస్తున్నారు. దాని తర్వాత వివేకానంద సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీనరసయ్య గారు చేస్తారు. జయప్రకాష్ రండి. అక్కడ లైన్లో నిలబెట్టించండి మన కార్యకర్తలు ఎవరిని కదా. తర్వాత బీజేపీ కార్యకర్తలు రండి. వీళ్ళందరూ సైడ్ ఇవ్వండి సుబ్రహ్మణ్యం గారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పదండి. పార్లమెంటు స్థానాలు పునర్విభజన జరగబోతా ఉన్నాయి సెప్టెంబర్ నుండి. అంటే డీలిమిటేషన్ స్టార్ట్ కాబోతోంది. అలాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా డీలిమిటేషన్ అవుతాయి. నేను పుత్తూరు ప్రజలకు అవసరం కాబట్టి నాకు ఎన్నుకున్నాను. వాళ్ళ అవసరం కాబట్టి టికెట్ అడిగి ఇప్పించినాను. ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని జీవితాంతము చనిపోయే వరకు మోము చేయను. ఎప్పుడు కూడా ఇట్లా చేశాను, నిజాయితీగా బతికి చచ్చిపోతా. అంటే నిజాయితీగా నేను నా కోసం బతుకుతాను. దేవుడిచ్చిన ఒక మానవ జన్మ, ఇంత గొప్పటి జన్మ దేవుడిచ్చిన దానికి గొప్ప జన్మకు సాకటిపై చేసుకొని చచ్చిపోవాలని నేను బతుకుతాను నిజాయితీగా. ఎవరు ప్రజలు చూడాలని కానీ లేదా రాజకీయాలలో నాయకులు చూడాలని కానీ నేను అట్లా ఆలోచించడం లేదు. నా యొక్క వ్యక్తిత్వం కోసం దేవుడు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు, మానవ జన్మ. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవునికి మాత్రమే ఉంది. అటువంటి గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తీసుకొని మనం ఈ జీవితాన్ని కొనసాగించాలనే పరిస్థితుల్లో నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. అంతే తప్ప ఎవరి కోసం కాదు. మన వాళ్ళు చెప్పిన కొంతమంది దేవాలయాన్ని నా టైంలో ప్రతి దేవాలయం భూమిని విరమించిన దేవాలయాలు ఒక 10 దేవాలయాల అభివృద్ధి కూడా చేసిన. ఇది సందర్భం కాదు, చెప్పాల్సిన సందర్భం కాదు అనుకుంటా. ఇది కూడా ఒక పెద్ద ఇక్కడ దేవాలయం రోడ్లు వేసుకున్నాడు. ఇంటికి రోడ్డు తీయించిన నిన్న నేలం పెట్టించిన 3 ఎకరాల 63 సెంట్లకు 2 లక్షల చిల్లర డబ్బు వచ్చింది. లేకపోతే అట్లే ఉండేది. గతంలో 10 ఏళ్ళ నుంచి నన్ను పట్టించుకోవడం లే. మొదలైనట్టు తెలుసు. నేను ఇక్కడ కూడా దేవస్థానం విషయంలో ఆయన కూడా నాకు సహకరించి హైదరాబాద్ వచ్చేవాడు. ఎన్నో దేవాలయాలన్నీ పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న గ్రామాల్లో లేవన్నో 10-15 దేవాలయాలు పెట్టినాం. కాబట్టి ఇది సంస్కృతి మనకు తరతరాలుగా వచ్చిన హిందూ సంస్కృతి ఒక ఆన్మాయిని కొనసాగిస్తాం. ఎవరు చెప్పినా ఎంతటి దగ్గర వాడు చెప్పినా దేవాలయ భూములు లేకుండా ప్రసక్తి లేనే లేదు. రోడ్లు విస్తరణ చేయాలి. గాంధీ రోడ్డు ఉంది, శివాలయం మీద ఉంది, ఇక్కడ మన హోమస్పేట ఉంది, శ్రీరామపేట ఉంది, అన్ని రోడ్లు ఉన్నాయి. కొట్టలు మొదలు పెడతానని అందరూ చుట్టుకుంటారు. మా ఇంటి కొట్టద్దు, మా ఇంటి కొట్టద్దని. ఇది జరిగే పరిస్థితి. ఇది నేను చెప్తాను మీకు వాస్తవ పరిస్థితి. నేను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మన పొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా పొరపాటు రోడ్డు సుమారుగా అక్కడ విశాలంగా తీసుకొని పోయి 150 అడుగులు వెడల్పు చేస్తే అక్కడికి పోయిన తర్వాత కొంతమంది అందరూ వచ్చిపడి ఆపేసినారు. పొరపాటు రోడ్లు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి 1.5 ఫర్లాంగ్ దూరం పెద్దమైన వెడల్పుతూ ఉంది. శివాలయం వీధిని వెడల్పు చేసినాం. శివాలయం నేనుండి కొట్టేసిన రాత్రిలో కొట్టా. న్యాయము, ధర్మము, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ లేని పోరాటం చేస్తాం. నాకు ఎక్కడ కూడా
పేరు కానీ ప్రతిష్ట కానీ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ సన్మానాన్ని కూడా నేను వదిలి చెప్పిన, నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను. నేను హైదరాబాద్లో విజయవాడ అక్కడ ఉండేవాడిని కాదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు ఫోన్ చేసినా నేనే సొంతం వెళ్తా. ఎప్పుడైనా వాళ్ళకి అవగాహన ఏదైనా పనిగా ఉండేటప్పుడు మా పిఎల్ దగ్గర ఉంటే వాళ్ళు ఎత్తే మళ్ళీ నేను రిప్లై ఎన్నిక చేసి మాట్లాడతాను. కాబట్టి నేను ప్రజల కోసమే జీవిస్తాను, ప్రజలతోనే ఉంటాను. చివరి దశ లాస్ట్ వరకు కూడా విజయాధిగానే జీవించి చనిపోతాను తప్ప ఎక్కడ కూడా గతంలో మన ఎమ్మెల్యే గారు పోతారు, పోలీసు వాళ్ళు పోతారు కబడ్డీలో చూసిన వాళ్ళు నాకు వచ్చినా నాకు వద్దని చెప్పిన, నాకు నా ఒక కారు నా ఇద్దరు క్లియర్గా ఒక గవర్నమెంట్ ఒక అంతా ఎక్కడికి పోయినా అంతే పోతాను. ఆర్భాటం అవసరం లేదు. నిరంతరం ప్రజల్లో ఒక నేను మీలో ఒక అంతే తప్ప ఈ ప్రజలు ఇచ్చిన అధికారం అని విడవీయాల్సిన అవసరం లేదు. ఇది ఎమ్మెల్యే ఉన్న ఇట్లా ఉంటా లేకపోతే ఇట్లా ఉంటాం. అప్పుడు నాకేం బాగా ఉండదు, నాకు ఇవన్నీ ఉండనే అందులో ఆర్భాటాలు పోయినాయని నేను అనుకోను. ఇట్లే ఉంటాను కాబట్టి నాకు పోయినా ఉంటే ఉండే ఉంటాయి. నిరంతరం ఇట్లే ఉంటాను. ప్రజలతో నా జీవితం ఉన్నంత రోజు నిజంగా పొద్దుతో ప్రజలకు సేవ చేసి ఎక్కడ ఎలాంటి తప్పు లేకుండా జీవిస్తానని మీకు అందరికీ మాటిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీరందరికీ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. అదేమంటే మొత్తం మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి అఖండ విజయం సాధించడం విశ్వ హిందూ పరిషత్, వివేకానంద సేవా సమితి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, భారతీయ జనతా పార్టీ, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి వారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాయి. వారిని వెళ్ళి అడిగిన వెంటనే వారు ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు. ఆ కార్యక్రమానికి మీరు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని అలానే గోవులను కాపాడడంలో మీరు మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని కూడా వారు స్పందించి తప్పనిసరిగా నా శాయశక్తులను నేను ఈ కార్యక్రమానికి మీకు సహకరిస్తాను, మీరు ఎప్పుడైనా సరే అని చెప్పి వారు ఎప్పటికైనా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. కార్యక్రమానికి బాగా ఒక 250 మంది పైన మన వచ్చిన తర్వాత వారికి గౌరవ సన్మానం కూడా వారికి చాలా ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి